హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ, సూపర్ పవర్స్ కలిగిన లేడీ ఓరియంటెడ్ మూవీ. కళ్యాణి ప్రియదర్శి నటించిన ఈ మూవీ మలయాళ చిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టి తన కొత్త రికార్డులను నెలకొల్పి అనువాదించబడిన ప్రతి భాషలోనూ ప్రజాదరణ పొందిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ మూవీగా నిలిచింది. ఈ చిత్ర విషయాలు తెలుసుకునే ముందు మీరు ఒక పని చేయండి. హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మలయాళ చిత్ర పరిశ్రమలో దుర్గంత్ సల్మాన్ గారి నిర్మాణ సారథ్యంలో కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ యాక్షన్ చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర అనే ఈ మూవీని బేస్ చేసుకుని అనేక సినిమాలు రాబోతున్నాయని తెలుస్తుంది. ఇదొక సినిమాటిక్ యూనివర్స్ గా నిలబడిపోతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నుంచి మొట్టమొదటిసారిగా రాబోతున్న సినిమాల సమూహంగా చెప్తున్నారు. ఇది తెలుగులోకి కొత్త లోకాగా అనువదించబడింది. తెలుగులో థియేటర్స్ లో కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో రన్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే 20 years బ్యాక్ హాలీవుడ్ నుంచి వచ్చిన వ్యాంపైర్ డ్రాకులా నుంచి ఇన్స్పైర్ అయి దీంట్లో ఉన్న క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. అట్లాగే కేరళలోని ఒక ఫోక్లోర్ స్టోరీ కలియం కట్టు నీలి అనే కథతో కూడా లింక్ చేసి లోకలైజ్ గా అడాప్ట్ చేసుకుని తీసిన మూవీ. ఇంకా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ చంద్ర క్యారెక్టర్ డిజైన్ అయితే సేమ్ అప్పుడు హాలీవుడ్ నుంచి వచ్చిన డ్రాకులా వ్యాంపైర్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టే చేశారు. అయ్యే కూరపళ్ళు చిన్నప్పుడు వచ్చిన ఆ హాలీవుడ్ మూవీస్ చూసి బయట దొరికే ఆ పళ్ళ సెట్టు కొన్ని ప్లాస్టిక్ ది తిరిగే చిన్న పిల్లలు చాలా మంది కనబడేవాళ్ళు. 90s 80s లాస్ట్ లో ఇటువంటి సినిమాలకు మంచి ఆదరణ ఉన్నది. ఇప్పుడు ఆ చంద్ర అనే క్యారెక్టర్ ని కూడా అట్లాగే డిజైన్ చేశారు. ఎండలో తిరగరు, మనిషి రక్తం తాగుతారు. కాకపోతే ఈ క్యారెక్టర్ వచ్చి మంచి మనుషుల పక్షాన సహాయం చేసే ఒక గుడ్ ఈవిల్ గా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు అదే వ్యాంపైర్ రక్తం తాగుతూ బయట తిరుగుతూ ఏళ్లు తరబడిన వయసు పైబడిన ఛాయలు కనబడకుండా యవ్వనంలో నిలబడిపోయే సేమ్ డ్రాకులా వ్యాంపైర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టే దీన్ని డిజైన్ చేసి కేరళలోని ఒక ఫోక్లోర్ స్టోరీకి కనెక్ట్ చేసి తీసిన సినిమా. నైస్ మూవీ. ఓటీటీలో రన్ అవుతుంది. ఫ్యామిలీతో చూడదగిన సినిమా. దీని నుంచి దీన్ని అడాప్ట్ చేసుకుని వచ్చే నెక్స్ట్ సినిమాల గురించి చూడాలి. అవి ఎలా ఉండబోతున్నాయో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.